ప్రేక్షక మిత్రులందరికీ శుభాకాంక్షలు. మా వారఫలాలని వారం వారం చక్కగా ఆదరిస్తున్నారు. మీ నుంచి మేము ఎదురు చూసేది ఒక్క లైక్, ఒక సబ్స్క్రిప్షన్, ఒక షేర్. జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని మీ ప్రార్థన చేయండి. ఎన్నో సమస్యలతో, ఎన్నో కోరికలతో, ఎన్నో రకాలైనటువంటి ఎదురుచూపుతో చూస్తున్నటువంటి యొక్క రాశి ఫలితాలన్నీ ఈ వారం మీకు అన్ని అనుకూలం జరగాలని భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మే 22 నుండి మే 28, 2026 వరకు ఈ వారం అంతా కూడా శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఎమోషన్ వాస్ యాక్షన్. ఈ వారం అంతా కూడా మీకు ఎమోషన్స్, యాక్షన్స్ రెండింటి మీద ఉంటుంది. గత వారం కూడా ఇలాగే ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచి రోజులు రాబోతున్నాయి, డిస్కషన్స్ ఎక్కువ అవుతాయి ఇంటిలో. అందులో కర్కాటక రాశికి రాబోయే జూన్ నెల నుంచి గురు భగవానుడు రావడం వల్ల ఎమోషన్ చాలా, ఏదైనా మార్పులు చేసుకోవాలి మీలోనే ఒక రిపెంటెన్స్ తో స్టార్ట్ చేస్తూ ఉంటారు. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చంద్రుడు లగ్నాధిపతిగా మార్పులు, గురు భగవానుడు ఖర్చులు ఆలోచనలో ఉన్నాడు. శని ఇంటర్నల్ ప్రెషర్, స్లో చేంజెస్. కుజుడు ఒక వెంటనే రియాక్ట్ అయ్యే ఒక ఆలోచన కల్పిస్తుంటాడు. కొంచెం ఎమోషనల్ కంట్రోల్ చేయండి, లేకపోతే టెన్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉద్యోగస్తులకి వర్క్ స్లోగా మూవ్ అవుతుంటుంది, హిడెన్ ఆపర్చునిటీస్ వస్తుంది, జాబ్ లో సడన్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతుంది. వ్యాపారస్తులు రియాక్ట్ కాకండి, అబ్జర్వ్ చేయండి, కామ్ గా ఉంటే గ్రోత్ పెరుగుతుంది. ఆ యొక్క ఓల్డ్ సామగ్రిలన్నీ త్వరగా అమ్మడానికి ప్రయత్నం చేయండి. గొప్ప అద్భుతాలు ఏమైతే ఈ వారం మీకు లేదు వ్యాపారస్తులకి. యాజ్ రీజ్ గా ఉంది ఆర్థిక పరిస్థితి. ఖర్చులు ఎక్కువ, ముఖ్యమైనటువంటి అవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ పోస్ట్పోన్ చేయండి, ఒక 2 వారాలు పోస్ట్పోన్ చేయండి ఇన్వెస్ట్మెంట్. మంచి అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంలో ఎమోషనల్ కాన్వర్సేషన్స్ ఉంటాయి, ఫ్యామిలీ బాండింగ్ ఇంప్రూవ్ అవుతుంది. కామ్ గా ఉండండి. ఇంకా కోర్టు వ్యవహారానికి వస్తారా, హిడెన్ సపోర్ట్ దొరుకుతుంది మీకు, స్లో ప్రోగ్రెస్ గా ఉంటుంది. షేర్ మార్కెట్ రిస్క్, ఎమోషనల్ డిసిషన్స్ వల్ల చాలా లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కాన్సన్ట్రేషన్ అనీవన్ గా ఉంటుంది, కాబట్టి సైలెంట్ స్టడీ బెటర్. పెద్ద గొప్పగా ఈ వారం ఏం లేదు. ఆరోగ్యపరంగా స్ట్రెస్, డైజెషన్ ఇష్యూస్ మాత్రమే ఉన్నాయి. స్లీప్ డిస్టర్బెన్స్ ఉన్నాయి. మెడిటేషన్ ఎక్కువ చేయండి. ఇంకా అదృష్టపరంగా మీడియమైనటువంటి అదృష్టం ఈ వారం అంతా కూడా. పరిహారాలు ఏం చేయాలంటే, శివుడికి అభిషేకం చేయాలి, ఓం నమ శివాయ అని చెప్పండి, తల్లిదండ్రులు గౌరవించండి, మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. మీ యొక్క ఇష్టదైవంలో కులదైవం దగ్గర పోయి. పెద్ద చేంజ్ కనబడకపోయినా ఈ వారం పెద్ద మార్పులు అంటూ ఏం లేదు, నిశ్శబ్దంగా మార్పు జరుగుతుంది. ఫలితం తర్వాత గట్టిగా కనబడుతుంది. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి, లేదా మా ద్వారానే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా, మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల కావాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తో పాటు మీ వివరాలన్నీ కూడా పెట్టండి. తప్పకుండా మీకు కరుంగాళి మాలను అందించే ప్రయత్నం చేస్తాం. విజయం వస్తుంది. శని భగవానుడు లగ్నంలో ప్రభావం చూపిస్తున్నాడు, బాధ్యతలను పరీక్షిస్తున్నాడు. గురు భగవానుడు మంచి ఆలోచన అవకాశాలు ఇస్తున్నాడు. కుజ భగవానుడు పోటీ శత్రువులపై చర్యలు తీసుకుంటున్నాడు. రాహు భగవానుడు అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ని క్రియేట్ చేస్తున్నాడు. దీని ఏమవుతుందంటే, ప్రెషర్ హ్యాండిల్ చేయండి, కాస్త మంచి అవకాశాలు వస్తాయి. ఇంకా ఉద్యోగస్తులకి జాబ్ లో ప్రెషర్ పీక్ లెవెల్లో వెళ్ళిపోతుంది. జాగ్రత్త. ఈ వారం పెద్ద గొప్పగా ఏం లేదు, కొంచెం ఇష్టమైన లాస్ట్ వీక్ ఎలా ఉందో ఈ వీక్ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. పెద్ద గొప్పగా లేదు, కానీ సడన్ చేంజెస్ మాత్రం మిడిల్ ఆఫ్ ద వీక్ లో వస్తుంది. ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యాపారంలో అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. భయం వల్ల డిసిషన్స్ అవాయిడ్ చేసుకుంటారు. మీరు కొంచెం బోల్డ్ గా నిర్ణయం తీసుకోండి, సక్సెస్ అవుతారు. అవకాశాలు వస్తున్నాయి, వదులుకోకండి వ్యాపార పరంగా. ఇంకా ఇన్కమ్ అనేది మిశ్రమంగా వస్తుంది, కొంచెం ఎక్కువ తక్కువ, ఎక్కువ తక్కువ, ఎక్కువ తక్కువ. సడన్ గెయిన్, ఆల్ ఆఫ్ సడన్ గెయిన్ వస్తుంది.
తర్వాత అలా స్లో అయిపోతుంది. ఈ వారం అంతా అలాగే ఉంటుంది అని చెప్పచ్చు. బడ్జెట్ వేసుకోవడం చాలా ముఖ్యం. ఇంకా కుటుంబంలో మీ పట్ల కాస్త వ్యతిరేకత వస్తుంది. అన్నదమ్ముల దగ్గర, అక్క చెల్లెల దగ్గర, భార్య భర్తల దగ్గర, పిల్లల దగ్గర మీ పట్ల వ్యతిరేకత వస్తుంది. దాన్ని కొంచెం ఎలా ఓవర్కమ్ చేయాలో చేయండి. అది మీ చేతిలోనే ఉంటుంది. షేర్ మార్కెట్ అస్సలు వద్దండి. ఈ రిస్క్ ఈ వారం అంతా వద్దు. విద్యార్థులు బాగా కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. డైరెక్షన్ కరెక్ట్ గా పెట్టాలి. స్టడీస్ మీద జాగ్రత్త, డిసిప్లిన్ ఉండాలి. ఇంకా ఆరోగ్యం పట్ల స్ట్రెస్, స్లీప్ ఇష్యూస్, కొంచెం ఇర్రెగ్యులర్ గా ఉంటుంది. అజీర్తి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేదా మైగ్రెయిన్ లాంటివి ఉన్నాయి. కొంచెం డాక్టర్ని చెక్ చేసుకుంటే మంచిది. ఇంకా అదృష్టం అనేది సడన్ లక్కే ఈ వారం అంతా కూడా. ఏదో మీరు ఊహించుకున్నది అయితే రాదు. శనివారం పరిహారం ఏం చేయాలంటే నవగ్రహాలకు వెళ్ళి 19 ప్రదక్షిణాలు చేయండి. నన్ను నువ్వులు దాని మీద హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. గత 2-3 నెలలుగా కూడా చెప్తున్నాను. రాబోయే 2-3 నెలలు కూడా హనుమాన్ చాలీసా ఎక్కువ పారాయణం చేయండి. చాలా మంచిది. ఒత్తిడి నుంచి పారిపోతే మీకు బాగా సమస్యలు వస్తాయి. ఎదుర్కోండి. అద్భుతంగా ఉంటారు. స్ట్రెస్ ఉంటుంది, కానీ రాబోతున్నాయి మంచి రోజులు. జూన్ తర్వాత యోగాన్ని పొందబోతున్నారు కుంభరాశి మిత్రులారా. మీరు విజయం వస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల కావాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తో పాటు మీ వివరాలన్నీ కూడా పెట్టండి. తప్పకుండా మీకు కరుంగాళి మాలను అందించే ప్రయత్నం చేస్తాం. విజయం వస్తుంది. శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మీరు ఎక్కువ ఆలోచిస్తే డిలేగా జరుగుతుంది. సరిగ్గా అమలు చేస్తే డైరెక్ట్ రిజల్టే. బుధుడు స్ట్రాంగ్ గా ఉన్నాడు. అనలైజ్ ప్లానింగ్ పవర్ లో ఉన్నాడు. గురు భగవానుడు కుటుంబం, మెంటల్ స్ట్రెస్ మీద కూర్చున్నాడు. శని భగవానుడు కాంపిటీషన్ ఎక్కువ కూర్చోయిస్తున్నాడు. కుజుడు కొంచెం కోపాన్ని, పేషెన్స్ లేనితనాన్ని ఇస్తున్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. వ్యాపారస్తులకి మంచి అవకాశాలు రాబోతున్నాయి ఈ వారం. ఏదైనా కొత్త ఆపర్చునిటీ ఈ కామర్స్ ద్వారా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈ కాంట్రాక్టర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి చాలా లాభంగా ఉంటుంది. మంచి అవకాశాలు ఉన్నాయి. రెగ్యులర్ వ్యాపారం యాజ్ యూజువల్ గా ఉంటుంది. ఇంకా ఉద్యోగస్తులకి ఒక మంచి అవకాశం రాబోతున్నాయి. గెట్ రెడీ. మీ పనితనం గుర్తింపు పొందుతుంది. తర్వాత కళాకారులకి మంచి వారం. సినిమా యాక్టర్స్ కానీ, టీవీ యాక్టర్స్ కానీ వీళ్ళకందరికీ చాలా మంచి అవకాశం. లేదా సినిమా రంగంలో ఉన్న ఏ రంగం వారికైనా ఈ యొక్క కళాకారులకి మంచి అవకాశం చెప్పడం జరుగుతుంది. ఆర్థికంగా ఇన్కమ్ నార్మల్ గా ఉంది. ఓ పెద్ద గొప్ప ఏం లేదు. ఎక్స్పెండిచర్స్ మాత్రం కొంచెం ఎక్కువ ఉంది. దేనికి? ఇంటి కోసం, హెల్త్ కోసం, రెండింటికి ఉంది. కాబట్టి జాగ్రత్త. ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ ఎలాగా ఉంటుంది? స్ట్రిక్ట్ గా మాట్లాడి రిలేషన్ పోగొట్టుకోకండి. సాఫ్ట్ గా టోన్ మెయింటైన్ చేయండి చాలు. కోర్టు వ్యవహారాలతో కూడా కాస్త స్లోగా ఉంది. అడ్వాంటేజ్ గానే ఉంటుందని చెప్పొచ్చు. ఇక షేర్ మార్కెట్ సేఫ్ ప్లే చేయండి. ఓవర్ అనలైజేషన్ లా ఎంట్రీ మిస్ అవుతారు. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది. రివిజన్ చేసిన వారికి మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. డిసిప్లిన్ ఉండాలి. ఆరోగ్యం ఇంకా డైజెషన్, అసిడిటీ వల్ల కొంచెం ఇబ్బంది ఉంది. స్ట్రెస్ వల్ల స్టమక్ ఇష్యూస్, కొంచెం నర్వస్ ఇష్యూస్ వస్తే ఉన్నాయి. టైమ్లీ ఫుడ్ అవసరం. జాగ్రత్త పడండి. ఈ వారం అంతా కూడా ఎఫర్ట్ పెడితే మంచి రిజల్ట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అదృష్టపరంగా పరిహారాలు తీసుకుంటే మీకు ఈ వారం అంతా కూడా గణపతికి ప్రార్థన చేయాలి. పచ్చ కర్పూరం ఉంటుంది చూసారా? ఈ పచ్చ కర్పూరాన్ని నీళ్ళల్లో వేసి మీ ఇంట్లో పెట్టండి. ఇది ఒక మంచి పరిహారం. ఏదైనా ఒక గ్లాస్ లోనో చెంబులోనో వేసి పెట్టండి. మంచిది. ఓం బుధాయ నమః ప్రార్థన చేయండి. చక్కగా విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. చండీ సప్తసతి పారాయణం చేయండి. ఇంకా మంచిది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ వారం మీకు విజయం అడ్డుకుంటుందనే సమస్య కాదు. మీ ఓవర్ థింకింగ్ వల్లే కొన్ని మిస్ అవుతుంటారు. జాగ్రత్త పడండి. అన్ని మేలు జరుగుతుంది.